ఇప్పుడు వచ్చేసి మీ మెంటర్ రాము గారు హారర్ సినిమాలకి థ్రిల్లర్ సినిమాలకి పెట్టింది పేరు. అంతపురం టాపిక్ లో నా డౌట్లు అని అయిపోయాక అడుగుతున్నాను. అండ్ అదేంటి రంగీలా మస్తు ఉంది, క్షణక్షణం ఉంది, గోవింద గోవింద ఆడియన్స్ ఆయనకి ఎక్స్ట్రాడనరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది రాము గారికి. క్షణక్షణంలోనూ అన్నిట్లో ఉన్నా కానీ హారర్ సినిమాలకి అసలు ఆయన ముద్ర తెలుగు సినిమాలో హారర్ సినిమాల్లో వన్ ఆఫ్ ది ముద్ర ఆయన. అవును, వన్ అండ్ ఓన్లీ ముద్ర. అంటే హారర్ చాలా ఉన్నాయి కదా, ఎన్నున్నా సరే ఆయన అంటారు ఆడియన్స్. అయినా కానీ ఆయనది వన్ ఆఫ్ ది ముద్ర, వన్ ఆఫ్ ది ముద్ర, వన్ అండ్ ఓన్లీ ముద్ర అంటారు. ఓకే, హారర్ అండ్ థ్రిల్లర్స్ లో అండ్ ఆ జోన్ లో డేంజర్ ఒక్కటే చేశారు మీరు థ్రిల్లర్ లో, అది హారర్ కాదు. హారర్ ఎప్పుడు తీస్తారు? కృష్ణవంశీ గారి హారర్ ఎలా ఉంటుంది, కృష్ణవంశీ గారి దెయ్యం ఎలా ఉంటుంది, కృష్ణవంశీ గారి చేతబడి అనే అన్నోన్ ఎంటిటీ ఆ అంబియన్స్ ఎలా ఉంటుంది, ఉంది. స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది, చాలా పెద్ద లెవెల్లోనే జరుగుతుంది. హారర్ సినిమా చాలా బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్ అది. యాక్చువల్లీ హారర్ సినిమా అంటే మన కాంటెస్ట్ లో బడ్జెటెడ్ ఫిలిమ్స్ లో తీయగలిగే అవకాశం లైక్ భూత్, ఫూంక్, ఒక పెద్ద అపార్ట్మెంట్ లోనో ఒక లొకేషన్ లోనో చాలా లిమిటెడ్ పారానార్మల్ యాక్టివిటీ లాగే తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ ఫిలిం కి సేఫ్ కి అలాగే ఎక్స్పెరిమెంట్ చేయడానికి డైరెక్టర్ సాటిస్ఫై అవ్వడానికి హారర్ బాగుంటుంది అని ఒక ఇంటర్ప్రిటేషన్ అందరికీ ఉంది. బట్ యు ఆర్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ బడ్జెట్ ఫిలిం. వాట్ ఈస్ ద కాంటెస్ట్ సార్? అంటే ఎలాంటి పిక్చర్? అదే కీప్ గెస్సింగ్. సర్ప్రైజింగ్ అయితే. అంటే నెక్స్ట్ అన్నం తర్వాత అండి, అన్నానికి ముందా? లేదు, అన్నం తర్వాత. అన్నం ఇమీడియట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దానికి బాగా టైం కూడా పడుతుంది, చాలా సీజీ కూడా ఉంది. సీజీ, సో ఇట్ విల్ టేక్ టైం. లవ్ స్టోరీ వితౌట్ ఐ లవ్ యూ లాగా, గోస్ట్ స్టోరీ వితౌట్ గోస్ట్ అని ఏమి ఉండదా సార్? భ్రాంతి లాగా. ఓకే, అంటే మనిషి భయమే దెయ్యానికన్నా పెద్దది కదా సార్. అప్పుడు మీరు దెయ్యాన్ని చూపించడంలో అసలు అర్థమే లేదు. దెయ్యాన్ని చూపించకుండా ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మైండ్ ప్లే ఉంటుంది. అది ఆయన చేస్తాడు కదా, మళ్ళీ మనం ఎందుకు అందులో దూరటం? మనకి మనం దెయ్యం మీద లేదా ఆత్మ మీద ఉండే ఒక పర్సెప్షన్, నాకేముంది అనే దాని మీద ఉంది ఆ కథ. జనరల్గా ఏంటంటే ఒక మనిషి చచ్చిపోతాడు అన్యాయంగా, వాడి దయ్యం వచ్చి పగదీర్చుకుంటాడు, ఇలా ఉంటుంది. కాంచనాముని, చంద్రముఖి, అరుంధతి వగేరా. అరుంధతిలో నెగిటివ్ షేడ్ అయినా కానీ వాడు పగతోనే వస్తాడు అరుంధతి అనే క్యారెక్టర్ మీద. మీరు ఆ ప్యాటర్న్లో వెళ్తున్నారా, కొత్త దాంట్లో వెళ్తున్నారా? చెప్పను. అంటే ఆ ప్యాటర్న్లో వెళ్తున్నానని చెప్పను, వెళ్ళట్లేదని చెప్పను, రెండు ఆన్సర్లు ఉన్నాయని అనుకోవచ్చా? తీసుకో, వెళ్ళకపోయి ఇది ఒకటి ఉందా? నీ ఇష్టం, నువ్వు ఏమనుకున్నా నాకు అబ్జెక్షన్ లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఏం లేదు సార్, కృష్ణవంశీ గారు అంటే మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్. మొత్తం సినిమాతో సర్ప్రైజ్ చేయడం అత్యాశే, బట్ ఆ అత్యాశ ఒక రోజు తీరుద్దని మేము ఆశపడుతున్నాం. ఆ సినిమా అలాగే ఉంటుంది, సినిమా అంతా కూడా సర్ప్రైజ్ ఉంటుంది. ఓకే, కొత్త మోడల్లో ఉండే హర్రర్ ఫిలిం. కొత్త మోడల్ అనేది మీరు చూసిన తర్వాత చెప్పాలి, నేను ఇప్పుడే దాన్ని డప్పు కొట్టకూడదు. టైటిల్ అది హర్రర్ ఫిలిం, రుద్రాక్ష. రుద్రాక్ష భలే టైటిల్ సార్ అది. కానీ మహాశివుడు వస్తాడుగా, చూడు మరి. ఇప్పుడు వచ్చేసి మీ మెంటర్ రాము గారు హారర్ సినిమాలకి థ్రిల్లర్ సినిమాలకి పెట్టింది పేరు. అంతపురం టాపిక్ లో నా డౌట్లు అని అయిపోయాక అడుగుతున్నాను. అండ్ అదేంటి రంగీలా మస్తు ఉంది, క్షణక్షణం ఉంది, గోవింద గోవింద ఆడియన్స్ ఆయనకి ఎక్స్ట్రాడనరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది రాము గారికి. క్షణక్షణంలోనూ అన్నిట్లో ఉన్నా కానీ హారర్ సినిమాలకి అసలు ఆయన ముద్ర తెలుగు సినిమాలో హారర్ సినిమాల్లో వన్ ఆఫ్ ది ముద్ర ఆయన. అవును, వన్ అండ్ ఓన్లీ ముద్ర. అంటే హారర్ చాలా ఉన్నాయి కదా, ఎన్నున్నా సరే ఆయన అంటారు ఆడియన్స్. అయినా కానీ ఆయనది వన్ ఆఫ్ ది ముద్ర, వన్ ఆఫ్ ది ముద్ర, వన్ అండ్ ఓన్లీ ముద్ర అంటారు. ఓకే, హారర్ అండ్ థ్రిల్లర్స్ లో అండ్ ఆ జోన్ లో డేంజర్ ఒక్కటే చేశారు మీరు థ్రిల్లర్ లో, అది హారర్ కాదు. హారర్ ఎప్పుడు తీస్తారు? కృష్ణవంశీ గారి హారర్ ఎలా ఉంటుంది, కృష్ణవంశీ గారి దెయ్యం ఎలా ఉంటుంది, కృష్ణవంశీ గారి చేతబడి అనే అన్నోన్ ఎంటిటీ ఆ అంబియన్స్ ఎలా ఉంటుంది, ఉంది. స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది, చాలా పెద్ద లెవెల్లోనే జరుగుతుంది. హారర్ సినిమా చాలా బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్ అది. యాక్చువల్లీ హారర్ సినిమా అంటే మన కాంటెస్ట్ లో బడ్జెటెడ్ ఫిలిమ్స్ లో తీయగలిగే అవకాశం లైక్ భూత్, ఫూంక్, ఒక పెద్ద అపార్ట్మెంట్ లోనో ఒక లొకేషన్ లోనో చాలా లిమిటెడ్ పారానార్మల్ యాక్టివిటీ లాగే తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ ఫిలిం కి సేఫ్ కి అలాగే ఎక్స్పెరిమెంట్ చేయడానికి డైరెక్టర్ సాటిస్ఫై అవ్వడానికి హారర్ బాగుంటుంది అని ఒక ఇంటర్ప్రిటేషన్ అందరికీ ఉంది. బట్ యు ఆర్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ బడ్జెట్ ఫిలిం.
వాట్ ఈస్ ది కాంటెస్ట్ సార్ అంటే ఎలాంటి పిక్చర్? మరి అదే కీప్ గెస్సింగ్. సర్ప్రైజింగ్ అయితే అంటే నెక్స్ట్ అన్నం తర్వాత అండి, అన్నానికి ముందా? లేదు, అన్నం తర్వాత. అన్నం ఇమీడియట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దానికి బాగా టైం కూడా పడుతుంది, చాలా సీజీ కూడా ఉంది. సీజీ. సో ఇట్ విల్ టేక్ టైం. లవ్ స్టోరీ ఎప్పుడన్నా చెప్పాలి. వితౌట్ ఐ లవ్ యూ లాగా గోస్ట్ స్టోరీ వితౌట్ గోస్ట్ అని ఏమి ఉండదు సార్, భ్రాంతి లాగా. ఓకే, అంటే మనిషి భయమే దెయ్యానికన్నా పెద్దది కదా సార్. అప్పుడు మీరు దెయ్యాన్ని చూపించడంలో అసలు అర్థమే లేదు. దెయ్యాన్ని చూపించకుండా ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మైండ్ ప్లే ఉంటుంది. అది ఆయన చేస్తాడు కదా, మళ్ళీ మనం ఎందుకు అందులో దూరటం? మనకి మనం దెయ్యం మీద లేదా ఆత్మ మీద ఉండే ఒక పర్సెప్షన్, ఓకే, నాకేముంది అనే దాని మీద ఉంది అక్కడ. జనరల్గా ఏంటంటే ఒక మనిషి చచ్చిపోతాడు అన్యాయంగా, వాడి దెయ్యం వచ్చి పగదీర్చుకుంటాడు. ఇలా ఉంటుంది కాంచనాముని, చంద్రముఖి, అరుంధతి వగేరా. అరుంధతిలో నెగిటివ్ షేడ్ అయినా కానీ వాడి పగతోనే వస్తాడు అరుంధతి అనే క్యారెక్టర్ మీద. మీరు ఆ ప్యాటర్న్లో వెళ్తున్నారా, కొత్త దాంట్లో వెళ్తున్నారా? చెప్పను. అంటే ఆ ప్యాటర్న్లో వెళ్తున్నానని చెప్పను, వెళ్ళట్లేదని చెప్పను, రెండు ఆన్సర్లు ఉన్నాయని అనుకోవచ్చా? తీసుకో, వెళ్ళకపోయి ఇది ఒకటి ఉందా? నీ ఇష్టం, నువ్వు ఏమనుకున్నా నాకు అబ్జెక్షన్ లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఏం లేదు సార్, కృష్ణవంశీ గారు అంటే మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్. మొత్తం సినిమాతో సర్ప్రైజ్ చేయడం అత్యాశే, బట్ ఆ అత్యాశ ఒక రోజు తీరుద్దని మేము ఆశపడుతున్నాం. ఆ సినిమా అలాగే ఉంటుంది, సినిమా అంతా కూడా సర్ప్రైజ్ ఉంటుంది. ఓకే, కొత్త మోడల్లో ఉండే హర్రర్ ఫిల్మ్. కొత్త మోడల్ అనేది మీరు చూసిన తర్వాత చెప్పాలి, నేను ఇప్పుడే దాన్ని డప్పు కొట్టకూడదు. టైటిల్ అది హర్రర్ ఫిల్మ్, రుద్రాక్ష. రుద్రాక్ష భలే టైటిల్ సార్ అది. కానీ మహాశివుడు వస్తాడుగా, చూడు మరి. ఇప్పుడు వచ్చేసి మీ మెంటర్ రాము గారు హారర్ సినిమాలకి, థ్రిల్లర్ సినిమాలకి పెట్టింది పేరు. అంతపురం టాపిక్ లో నా డౌట్లని అయిపోయి అడుగుతున్నాను. అండ్ అదేంటి రంగీలా మస్తు ఉంది, క్షణక్షణం ఉంది, గోవింద గోవింద ఆడియన్స్, ఆయన ఎక్స్ట్రాడినరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది రాము గారికి. క్షణక్షణంలోనూ అన్నిట్లో ఉన్నా కానీ హారర్ సినిమాలకి అసలు ఆయన ముద్ర తెలుగు సినిమాలో, హారర్ సినిమాల్లో వన్ ఆఫ్ ది ముద్ర ఆయన. అవును, వన్ అండ్ ఓన్లీ ముద్ర. అంటే హారర్ చాలా ఉన్నాయి కదా, ఎన్నున్నాను ఎన్నున్నా సరే ఆయన అంటారు ఆడియన్స్. అయినా కానీ ఆయనది వన్ ఆఫ్ ది ముద్ర, వన్ ఆఫ్ ది ముద్ర, వన్ అండ్ ఓన్లీ ముద్ర అంట. ఓకే, హారర్ అండ్ థ్రిల్లర్స్ లో అండ్ ఆ జోన్ లో డేంజర్ ఒక్కటే చేశారు మీరు థ్రిల్లర్ లో, అది హారర్ కాదు. హారర్ ఎప్పుడు తీస్తారు? కృష్ణవంశీ గారి హారర్ ఎలా ఉంటుంది, కృష్ణవంశీ గారి దెయ్యం ఎలా ఉంటుంది, కృష్ణవంశీ గారి చేతబడి అనే అన్నోన్ ఎంటిటీ ఆ అంబియన్స్ ఎలా ఉంటుంది, ఏమైనా ఐడియా ఉందా? అలాంటి సినిమా ఉంది, స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది, చాలా పెద్ద లెవెల్లోనే జరుగుతుంది. హారర్ సినిమా చాలా బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్ అది. యాక్చువల్లీ హారర్ సినిమా అంటే మన కాంటెస్ట్ లో బడ్జెటెడ్ ఫిలిమ్స్ లో తీయగలిగే అవకాశం, లైక్ భూత్, ఫూంక్, ఒక పెద్ద అపార్ట్మెంట్ లోనో ఒక లొకేషన్ లోనో చాలా లిమిటెడ్ పారానార్మల్ యాక్టివిటీ లాగే తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ ఫిలిం కి, సేఫ్ కి, అలాగే ఎక్స్పెరిమెంట్ చేయడానికి, డైరెక్టర్ సాటిస్ఫై అవ్వడానికి హారర్ బాగుంటుంది అని ఒక ఇంటర్ప్రిటేషన్ అందరికీ ఉంది. బట్ యు ఆర్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ బడ్జెట్ ఫిలిం. వాట్ ఈస్ ది కాంటెస్ట్ సార్ అంటే ఎలాంటి పిక్చర్? మరి అదే కీప్ గెస్సింగ్. సర్ప్రైజింగ్ అయితే అంటే నెక్స్ట్ అన్నం తర్వాత అండి, అన్నానికి ముందా? లేదు, అన్నం తర్వాత. అన్నం ఇమీడియట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దానికి బాగా టైం కూడా పడుతుంది, చాలా సీజీ కూడా ఉంది. సీజీ. సో ఇట్ విల్ టేక్ టైం. లవ్ స్టోరీ ఎప్పుడన్నా చెప్పాలి. వితౌట్ ఐ లవ్ యూ లాగా గోస్ట్ స్టోరీ వితౌట్ గోస్ట్ అని ఏమి ఉండదు సార్, భ్రాంతి లాగా. ఓకే, అంటే మనిషి భయమే దెయ్యానికన్నా పెద్దది కదా సార్. అప్పుడు మీరు దెయ్యాన్ని చూపించడంలో అసలు అర్థమే లేదు. దెయ్యాన్ని చూపించకుండా ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మైండ్ ప్లే ఉంటుంది. అది ఆయన చేస్తాడు కదా, మళ్ళీ మనం ఎందుకు అందులో దూరటం? మనకి మనం దెయ్యం మీద లేదా ఆత్మ మీద ఉండే ఒక పర్సెప్షన్, నాకేముంది అనే దాని మీద ఉంది అక్కడ. జనరల్గా ఏంటంటే ఒక మనిషి చచ్చిపోతాడు అన్యాయంగా, వాడి దెయ్యం వచ్చి పగదీర్చుకుంటాడు. ఇలా ఉంటుంది కాంచనాముని, చంద్రముఖి, అరుంధతి వగేరా. అరుంధతిలో నెగిటివ్ షేడ్ అయినా కానీ వాడి పగతోనే వస్తాడు అరుంధతి అనే క్యారెక్టర్ మీద. మీరు ఆ ప్యాటర్న్లో వెళ్తున్నారా, కొత్త దాంట్లో వెళ్తున్నారా? చెప్పను. అంటే ఆ ప్యాటర్న్లో వెళ్తున్నానని చెప్పను, వెళ్ళట్లేదని చెప్పను, రెండు ఆన్సర్లు ఉన్నాయని అనుకోవచ్చా? తీసుకో, వెళ్ళకపోయి ఇది ఒకటి ఉందా? నీ ఇష్టం, నువ్వు ఏమనుకున్నా నాకు అబ్జెక్షన్ లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఏం లేదు సార్, కృష్ణవంశీ గారు అంటే మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్. మొత్తం సినిమాతో సర్ప్రైజ్ చేయడం అత్యాశే, బట్ ఆ అత్యాశ ఒక రోజు తీరుద్దని మేము ఆశపడుతున్నాం. ఆ సినిమా అలాగే ఉంటుంది, సినిమా అంతా కూడా సర్ప్రైజ్ ఉంటుంది. ఓకే, కొత్త మోడల్లో ఉండే హర్రర్ ఫిలిం.
కొత్త మోడల్ అనేది మీరు చూసిన తర్వాత చెప్పాలి. Okay. నేను ఇప్పుడే దాన్ని డప్పు కొట్టకూడదు. టైటిల్ అది హారర్ ఫిలిం, రుద్రాక్ష. రుద్రాక్ష మంచి భలే టైటిల్ సార్ అది. కానీ మహాశివుడు వస్తాడుగా చూడు మరి.